హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లజారస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. స్టోరీ విషయానికి వచ్చేస్తే లజారస్ అనే ఒక ఫారెన్సిక్ సైకాలజిస్ట్ తన తండ్రి చనిపోయిన తర్వాత హోమ్ టౌన్ కి అయితే తిరిగి వస్తాడు. కానీ ఫ్యామిలీలో మర్డర్, దాని వెనకున్న రహస్యాలు అయితే కొన్ని డౌట్ గా అనిపిస్తాయి తనకి. సో వాటిని కనుక్కుందామని అయితే ప్రయత్నిస్తారన్నమాట. అసలు ఏం జరిగింది, తన తండ్రి ఎలా చనిపోయాడు, హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే లజారస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్య. నాట్ ఫర్ ఆల్ అని కూడా చెప్తా, ఎందుకంటే ఇది అందరికీ సెట్ అయ్యే సిరీస్ కాదు. మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. అది కూడా చాలా అంటే చాలా స్లో బర్న్ ఉంటుంది. స్లో బర్న్ థ్రిల్లర్స్ చూస్తాము అనుకుంటేనే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. ఓన్లీ మిస్టరీ థ్రిల్లర్స్, అది కూడా స్లో బర్న్ సైకలాజికల్ డ్రామా చూసే వాళ్ళకి నచ్చుద్ది. సీరియస్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూసే వాళ్ళకి అయితే మాత్రం సూట్ అవ్వదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ మిస్టరీ లైన్ అయితే ఉంటుంది. అంటే ప్రతి ఎపిసోడ్ లో కూడా మీకు క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ మంచిగా షాకింగ్ ట్విస్ట్లు కూడా పెట్టుకుంటారు ఎపిసోడ్ కి కూడా. అది కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంటెన్స్ ఉంటుంది భయ్య. పైగా బిలీవబుల్ గా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు కాబట్టి ఎమోషన్ వర్కౌట్ అవుద్ది. అండ్ బ్యాక్గ్రౌండ్ టోన్ గానీ, ఆ డార్క్ అండ్ ఎమోషనల్ గానీ, థ్రిల్లర్ వైపు కి అయితే పర్ఫెక్ట్ గా సూట్ చేసుకున్నారు. స్టోరీ కూడా బాగా కనెక్ట్ చేస్తారన్నమాట. పాస్ట్ అండ్ ప్రెసెంట్ కి చాలా బాగా నీట్ గా ప్రెసెంట్ చేస్తారు, ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా. అది బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ కాకుండా ఫ్యామిలీ ట్రామా యాంగిల్ ఏదైతుందో అది కూడా బాగానే ప్రెసెంట్ చేస్తారు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెటప్ కి చాలా టైం తీసుకుంటారు. అండ్ ఫస్ట్ ఎపిసోడ్స్ అయితే స్లోగా అనిపిస్తుంది. పైగా కొంచెం క్యాజువల్ వ్యూవర్ అయితే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ గానే అనిపిస్తుంది భయ్య. కొన్ని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా మరీ డ్రాగ్ చేస్తున్నారు ఏంట్రా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మరీ చెప్తున్నా, ఇదే మెయిన్ పాయింట్. హెవీ సైకలాజికల్ డ్రామా ఉంటుంది అనమాట. నాట్ ఫర్ ఆల్ అని ఎందుకు అంటున్నా, ఆ సైకలాజికల్ డ్రామా అనేది అందరికీ వర్కౌట్ అవ్వదు. ఇన్ కేస్ మీరు స్టోరీ కనెక్ట్ అయ్యి చూసి అలవాటు ఉంది, ఆ డ్రామా చూడగలం అనుకుంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. లేదంటే ఇది మీకు బిగ్గెస్ట్ నెగిటివ్ అవుతుంది. ఇది ఒక్క సైకలాజికల్ డ్రామా వల్ల మీకు సిరీస్ మొత్తం నచ్చకపోవచ్చు అనమాట. సో అందుకే అందరూ ఎంజాయ్ చేసే సిరీస్ అయితే కాదు ఇది. ఓన్లీ ఫర్ సైకలాజికల్ డ్రామా లవర్స్ అంతే. వాళ్ళు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. పైగా యాక్షన్ లాంటి ఎలిమెంట్స్ ఏమి ఉండవు. ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కూడా ఏమీ ఉండదు. సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్స్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి. లేదంటే నేను రికమెండ్ చేయకపోదును. అది కూడా జస్ట్ ఫర్ టైం పాస్ వాచ్ అంతే. ఇది పెద్ద ఖచ్చితంగా వర్త్ వాచింగ్ షో అని చెప్పను. అలా అని చెప్పేసి తీసి పడేసి టైప్ కూడా ఉండదు. గివ్ ఇట్ ఏ ట్రై, ఓన్లీ ఫర్ టైం పాస్. ఓకే, ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే వైలెన్స్ ఉంటుంది, కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, మినిమల్ న్యూడిటీ ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ కొంచెం ఇబ్బంది పడతారు. పైగా డార్క్ థీమ్స్ కాబట్టి కొన్ని స్కిప్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి స్కిప్ చేసుకోగలను అనుకుంటే చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.